నమస్తే, అస్సలాము అలైకుం అండి. ఈరోజైతే మాకు నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళన్నీ పట్టేసినాను, బట్టలన్నీ ఉతికేసినాను. ఇప్పుడు ఆరేయాలి దీన్ని. మా పెద్దోడు అండ్ ఫ్రెండ్స్తో కలిసి కొద్దిగా పార్టీ చేసుకుంటానమ్మా. చికెన్ కడ్డీలు కోసం చికెన్ని మ్యాగ్నేట్ చేసి ఇవ్వమంటే మ్యాగ్నేట్ చేస్తున్నానండి. ఇది 1 kg చికెను. 1 kg చికెన్కి 2 spoons రెడ్ చిల్లీ పౌడర్, 1 spoon కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 spoon చికెన్ మసాలా, 1 spoon ధనియాల పౌడర్, 1/2 spoon పసుపు, కొద్దిగా ఫుడ్ కలర్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత. ఇందులోనే గట్టి పెరుగు అండి. ఇది గంజి బట్టలో వేసి నేను మొత్తం నీళ్ళని వాటర్ అన్నీ తీసేసినాను. ఇట్లా ఈ గట్టి పెరుగు వేసుకోవాలా. దీనికి కడ్డీలకి టేస్ట్ బాగా వస్తుంది. చూడండి పెరుగు ఎంత గట్టిగా ఉందో. ఇందులోనే ఒక్క నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నాను. బాగా కలవాలండి ఇది మసాలాలన్నీ చికెన్కి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. పెరుగు మాత్రం గట్టిగా వేసుకోండి. పెరుగు గట్టిగా ఉన్నప్పుడే మసాలాలన్నీ చికెన్కి బాగా ఇవేయి కడ్డీలు బాగా వస్తాయి. ఇందులోనే 1 స్పూను ఆయిల్ కూడా వేసుకోండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, నా దగ్గర లేదు. ఆయిల్ వేస్తున్నాను. అక్కడ మా వాడు ఎట్లా ఎంజాయ్ చేస్తాడు కడ్డీలు వాళ్ళ ఫ్రెండ్స్తో, ఎట్లా తయారు చేస్తాడు కడ్డీలని. అక్కడ ఇట్లా మ్యాగ్నేట్ చేసి 1 hour పెట్టండి ఫ్రిడ్జ్లో. 1 hour తర్వాత చేయండి, బాగా టేస్ట్ వస్తుంది. మా పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఈ వీడియో తీయబోతున్నాడు. ఆఖరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఆడు. మీ ఫ్రెండ్ పేరేపురా? సాధక్. నా పేరు సాధక్. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, మీ పేరేపురా? ఇప్పుడు స్టార్ట్ చేశాడు మా ఫ్రెండ్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కడ్డీల్ని బాగా వాష్ చేసుకోవాలా. ఆల్రెడీ ఇక్కడ కాయిల్స్ని అయితే కాల్చి పెట్టేసినాం మేము. ఇప్పుడు అయితే కడ్డీస్ని వాష్ చేసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఫ్రెండ్ కడ్డీలు అడుగుతున్నాడు. గైస్, ఇప్పుడైతే కడ్డీస్ అయితే వాష్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఆంటీ అయితే మనకి చికెన్ మ్యారినేట్ చేసి ఇచ్చినారు. ఆ చికెన్ అయితే చూసాం రండి. ఫస్ట్ గాయస్ పైన ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో అయితే క్యాప్సికమ్ ఉంది గాయస్, చూడండి. సో అనదర్ బాక్స్, ఇంకో బాక్స్ ఉంది గాయస్. దీనిలో మేము కింద పెట్టి తీసుకున్నాం. ఓకే, చూడండి గాయస్, మసాలాలు అయితే సూపర్ ఉన్నాయి గాయస్. అసలు మ్యారినేషన్ కూడా సూపర్ ఉంది. సో ఈ వ్లాగ్ చూసిన తర్వాత మీరు మీ ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి గాయస్. ఎందుకంటే సూపర్ ఉంది గాయస్. అసలు స్మెల్ బాబా వద్దు గాయస్, ఇంకా వద్దు. డైరెక్ట్ వీడియోకి వెళ్దాం రండి. సో గాయస్, మనం అయితే ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ అయితే కడ్డీస్కి పూసాం రండి. బాగా అయితే పూసుకోవాలి గాయస్. సో కడ్డీస్కి అయితే ఆయిల్ అయితే పూసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఒకేసారి 2 తీసుకున్నాం, ఎందుకంటే ఒకే టైం వేస్ట్. అంటే అయితే మనకైతే క్యాప్సికమ్ ఇచ్చినారు. ఆ క్యాప్సికమ్ తీసుకొని ఇలా అయితే మధ్యలో చూసి జాగ్రత్తగా తీసుకోవాలి గాయస్. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ ఒక చికెన్ పీస్ తీసుకుందాం. తీసుకొని అయితే
దూరం దూరం పెట్టాలి గైస్, ఎందుకంటే మనం కాలుస్తున్నప్పుడు అవి మళ్ళీ కాలిపోతాయి. గైస్ క్యాప్సికమ్ అయితే పెట్టేసినాం. తర్వాత ఇది చికెన్ పీస్ తీసుకుందాం గైస్, మంచిది తీసుకొని దానికి ఇలా పెట్టుకుందాం. ఇంకో క్యాప్సికమ్ పీస్ తీసుకొని దానికి కూడా పెట్టుకుందాం గైస్. చాలు గైస్, ఇంకా ఒక చిక్ అయితే ఫోర్ ఇచ్చిన గైస్ చికెన్ పీస్ చాలు ఇంకా. సో దట్స్ ఇట్ గైస్, మళ్ళీ నెక్స్ట్ చిక్స్ చేసేటప్పుడు చూపిస్తాం గైస్. ఇప్పుడైతే మనమైతే 4 కడ్డీలకైతే చికెన్స్ అయితే పెట్టేసినాం. సో ఇప్పుడు ఆ మంట కూడా బాగా కాల్చి పెట్టినాము. సో ఇప్పుడు దానికి ఒక్కొక్కటి చేసి దాని మీద పెట్టి ఊపుతూ ఉండాలి గైస్. సో ఫస్ట్ అయితే మనం ఒక కడ్డీ తీసుకుందాం. కడ్డీ తీసుకొని ఇలా పెట్టేసి సో ఇంకోటి తీసుకుందాం గైస్. ఇంకోటి కూడా ఇలా పెట్టేస్తే ఇంకోటి గైస్, ఇంకోటి పెడతారే హాన్. సో ఇంకోటి అయితే అడ్జస్ట్ చేసాం గైస్ చూసి. ఓ గాయస్, ఇప్పుడు నుంచి అయితే ఫ్రై చేయడం స్టార్ట్ అయింది. స్మెల్ అయితే డేంజర్ వస్తుంది గైస్. సో లెట్స్ బిగిన్ ద షో గైస్. చూడండి గాయస్, మా ఫ్రెండ్ ఆడు ఎంత కష్టపడుతున్నాడో కడ్డీలు వేయడానికి, తొందరగా రెడీ అవ్వడానికి. చూడండి. సో గైస్, మన కాడైతే బటర్ లేదని మనం ఇంట్లో ఉండేది ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి ఏం లేదు, జస్ట్ ఇలా 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 దీన్ని రోల్ చేసుకుంటా దాని మీద అలా పూసుకుంటూ వెళ్తే అవుతాయి గైస్. సో ఇంకా 3 కడ్డీలు ఉన్నాయి. ఇంకా 3 కడ్డీలు ఉన్నాయి గాయస్. దానికి కూడా ఇలా ఇలా పూసుకుంటా వెళ్ళిపోవాలి. సో గైస్, ఇప్పుడైతే మనమైతే ఆడ 4 కడ్డీస్ అయితే పెట్టేసినాం గైస్. అది కాలడానికి మనమైతే ఊపుతూ ఉండాలి గైస్, ఎందుకంటే అది 4 సైడ్ లోపల కూడా బాగా ఉడకాలని ఊపుతూ ఉండాలా. సో మేము మొత్తం చికెన్ అయినాక మొత్తం రెడీ అయినాక మీకు తిని రివ్యూ ఎట్లుందో, టేస్ట్ ఎలా ఉందో, ఆంటీ చేసినది ఎలా ఉందో మీకైతే రివ్యూ మేము చెప్పబోతున్నాం. నేను మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, సో వాళ్ళతో పాటు అందరికీ చెప్పబోతున్నా గైస్. మా ఫ్లాష్ మ్యాన్, లైట్ మ్యాన్, మా బంటి. గైస్, ఇప్పుడైతే ఆంటీ చేసిన కడ్డీల చికెన్కి అయితే మనం కూర్చున్నాం గైస్ తిన్నీకే. సో నేను కూడా నా టేస్ట్ చూసి చెప్తా గైస్ ఎట్లుందో, తినండి. సూపర్ ఉంది గైస్, ఎక్సలెంట్ టేస్ట్ ఆంటీ, సూపర్ ఉంది. మీరు కూడా మీ ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. And hope you like this video and subscribe to our channel guys.